డియర్ డాక్టర్ టీవీ, నేను 2వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు బ్లీడింగ్ అయింది. టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చారు. స్కానింగ్ చేసి గ్రోత్ లేదని చెప్పారు. పీరియడ్స్ రావడానికి మెడిసిన్స్ కూడా ఇస్తానని డాక్టర్ గారు చెప్పారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ సమస్యకి కారణం ఏంటి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శారద గారు సమాధానం అందిస్తారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అది మిస్డ్ అబార్షన్ అంటారనమాట. మిస్డ్ అబార్షన్ అంటే బేబీ గ్రోత్ 2nd మంత్లోనే ఆగిపోతుంది, ఇంకా మళ్ళీ పెరగదు. సో ఈ మిస్డ్ అబార్షన్లో ఒకసారి ఫస్ట్ హార్ట్ బీట్ వస్తుంది, తర్వాత ఆగిపోతుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి. సో మెయిన్ కారణం వచ్చేసి జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో బేబీకి క్రోమోజోమ్ కంటెంట్ ఏదైతే ఉందో, క్రోమోజోమ్స్లో ప్రాబ్లం ఉంటే ఆ బేబీకి మొత్తం 9 నెలలు పెరిగేంత శక్తి ఉండదు. సో వాళ్ళ 2nd మంత్లోనే వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది. సో అలాంటి బేబీస్కి అలా అంటే టు ఎండ్ దట్ ప్రెగ్నెన్సీ మెడిసిన్స్తో ఎండ్ చేయడం మంచి డెసిషన్. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా క్రోమోజోమల్ అబ్నార్మల్ బేబీస్ అలా ఉంటారు. కాబట్టి 2nd మంత్లో బేబీ గ్రోత్ లేదు అన్నప్పుడు బెటర్ కన్సిడర్ దట్ మిస్క్యారేజ్. ఒక్కొక్కసారి చిన్న హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. సో మీకు బ్లీడింగ్ అయింది అంటున్నారు. సో ఒక్కొక్కసారి ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటాం అనమాట. అలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి కూడా బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయ్యి బేబీ హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా అవుతుంది. సో దేనివల్ల ఇలాగ మీకు అయ్యింది అనేది చూసుకొని దెన్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అలా ప్రాబ్లం కాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ప్రెగ్నెన్సీలో అన్నీ రిపీట్ అవుతాయి అనేది ఉండదు. సో ఒక్కొక్కసారి చిన్న జెనెటిక్ ఎర్రర్ అది నేచర్లో అలా ఉంటుంది. నేచర్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ ఆ చిన్న ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది ఉండదు. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ థైరాయిడ్, ఇంకా ఈ హార్మోన్స్ ఇవి చెక్ చేయించుకొని ఇవన్నీ నార్మల్గా ఉంటే దెన్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే బాగానే ఉంటుంది.